హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు నాదెండ్ల మరియు సత్యకుమార్ గారు చర్చలు. మరి ఏం చర్చించారు? ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కీలక చర్చలు, ఆర్థిక చిక్కుముడి విప్పే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు జరుపుతున్న చర్చలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. సుదీర్ఘ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల డిమాండ్లు ప్రధానంగా చర్చకైతే వస్తున్నాయి. అప్పులు, ఆదాయంపై స్పష్టమైన వివరణ. సమావేశంలో ప్రారంభమైన వెంటనే మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు రాష్ట్ర అప్పులు మరియు ఆదాయంపై ఉద్యోగులకు సుదీర్ఘంగా వివరించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికపరమైన సవాళ్లను, ప్రతి నెల అవుతున్నటువంటి ఖర్చుల వివరాలను, దీని ద్వారా ఉద్యోగ సంఘాలకు వాస్తవ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నం జరిగింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. విద్యాసాగర్ వాయిస్. ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ మొదటగా మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కో ఉద్యోగ సంఘం నాయకులు తమ డిమాండ్లు మరియు ఆందోళనను మంత్రి ముందు ఉంచారు. గత 2:30 గంటల నుండి కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న విషయాలను మంత్రులు శ్రద్ధగా వింటున్నారు. ప్రభుత్వం నుండి పేజ్డ్ మేనర్ ఆఫర్. ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులను వివరిస్తూనే ఉద్యోగుల ఆర్థికపరమైన అన్ని కమిట్మెంట్స్‌ను పేజ్డ్ మేనర్‌లో దశల వారీగా తీర్చడానికి సిద్ధంగా ఉందని మంత్రులు తెలియజేసినట్టు సమాచారము. డీఏ బకాయిలు, దీపావళి కానుక. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 4 డీఏలు చెల్లించాలంటే ప్రభుత్వానికి నెలకు అదనంగా 340 కోట్లు, ఒక డీఏ చెల్లించాలంటే 80-100 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దశల వారీగా చెల్లింపులకు మొగ్గు చూపుతోంది. పీఆర్సీ కమిషన్ అరియర్స్ పోలీసులకు శుభవార్త. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు దాదాపుగా 30,000 కోట్లకు పైగా ఉన్నాయని అంచనా. ఈ అరియర్స్‌ను కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. డీఏలతో పాటు అరియర్స్, పీఆర్సీ కమిషన్ అంశంపై చర్చ జరుగుతోంది. పోలీసులకు సంబంధించి కూడా కొన్ని ఆర్థికపరమైన అంశాలలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. టైమ్ ఫ్రేమ్ కావాలంటున్న ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం ఏ హామీలిచ్చినా వాటిని ఒక నిర్దిష్ట టైమ్ ఫ్రేమ్‌లో నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏ పని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని వారు కోరుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు. సీపీఎస్‌పై చర్చ. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను కూడా త్వరగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రాన్ ఖాతాలో వేసే మొత్తాన్ని 10% నుంచి 14%కి కూడా పెంచాలని వారు కూడా కోరుతూ ఉన్నారు. మరిన్ని సమావేశాలు ఆశిస్తున్న ఉద్యోగులు. ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ఉద్యోగుల్లో కొంతవరకు సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని వారు ఆశిస్తున్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఈరోజు ఒక డీఏ ప్రకటనతో పాటు పోలీసులకు సంబంధించి కొన్ని ఆర్థిక అంశాల్లో సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ చర్చల ద్వారా ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు బలపడతాయనైతే ఆశిద్దాము.